కాదా? డిఎస్సి ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించలేని నారా లోకేష్ గారు ఈ రోజున నేను రమేష్ గారు ఒక్క నిమిషం అక్కడే క్లారిటీ మిస్ అవుతుంది. ఇందాక అంకమరావు గారు చాలా క్లియర్ కట్ గా కాదు రమేష్ గారు మామూలు ఫ్యాక్ట్ మాట్లాడుకుంది. మీరు సరే మీరు వెళ్తున్నారు, పోరుబాటు పట్టారు, క్షేత్రస్థాయి చేస్తున్నారు కరెక్ట్. అంకమరావు గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అంకమరావు గారు మళ్ళీ ఒకసారి అడుగుతారు రమేష్ గారిని. ఒకటండి, ఇక్కడ డిఎస్సి అనేది ఇప్పుడు 16 సార్లు ప్రకటించారు. 16 సార్లు ప్రకటించారు. 16 సార్లు ప్రకటిస్తే 15 సార్లు అమలైంది. 15 సార్లు అమలైన దాంట్లో మొట్టమొదటిగా దీన్ని తీసుకొచ్చింది అన్నా నందమూరి తారక రామారావు గారు. ఆయన హయాంలో 3 సార్లు జరిగినాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ వాళ్ళు అమలు చేయలే. మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని అమలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు అమలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి అమలు చేశారు. అంటే ఈ 15 సార్లు జరిగిన దాంట్లో 3 సార్లు మాత్రమే వాళ్ళు అమలు చేశారు. 12 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు, 3 సార్లు అన్నా నందమూరి తారక రామారావు గారు అమలు చేశారు. ఇది చరిత్ర. ఇది కాదనలేదు కదా, రికార్డులు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఒక్కసారి కూడా డిఎస్సి చేయకుండా అమలు చేయకుండా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 ఫిబ్రవరిలో. అంటే మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ ఎవరికైనా తెలుస్తుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. మేలోపు ఎన్నికలు అయితే జరగాలి కదా. కాబట్టి 2 నెలల ముందు 45 రోజుల ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. మరి 2024 ఫిబ్రవరిలో ఎలా ప్రకటించారు? చిత్తశుద్ధి లేక 5 సంవత్సరాలు మీరు చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, లేకపోతే డిఎస్సికి సంబంధించింది అన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 240 న్యాయస్థానంలో వేసినటువంటి హెడ్డింగ్లన్నీ తొలగించుకొని వీళ్ళు నిర్వహించారు. ఈ నిర్వహించిన దానికి ఈరోజు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రమేష్ గారు చెప్పేదానికి చెప్పారు, నేను చెప్పేది ఏంటంటే ఇదే పిల్లలు 2019 నుంచి 2024 వరకు 3,68,000 మంది పిల్లలు డ్రాప్అవుట్ జరిగింది స్కూళ్ళకి రాకుండా. అంతకుముందు వచ్చిందని లెక్కేసుకుంటే 3,68,000 మంది డ్రాప్అవుట్ జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల్లో 1,19,000 మంది జాయిన్ అయ్యారు. మెరుగైనట్టే కదా. ఇది అంకెలు చెబుతుంది కదా, మీరు నేను చెప్పేది కాదు కదా. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఒకటి నేను అనేది ఏంటంటే ఎవరు చేశారా ఎవరు చేయలేదనేది తీసేస్తే మంచి అయితే మంచి చెప్పుకుందాం, చెడు అయితే చెడు చెప్పుకుందాం. ఎవరేం చేశారనే దాని గురించి ప్రజలు చెబుతారో రికార్డులు ఉంటాయి. ఇప్పుడు శాసనసభకి మాకు వస్తే దీని గురించి మాట్లాడతాము, మాకు ఏది ప్రతిపక్ష నేత ఇస్తాను అనేది పలాయనవాదం కిందకే వస్తుంది. మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇప్పుడు రేపొద్దు ప్రతిపక్ష నేత ఇస్తారు. ఇందాక రమేష్ గారు అన్నదానికి నేను సమాధానం చెబుతాను. మీరు శాసనమండలి సభ్యులు 33 మంది ఉన్నారు. మీరు అక్కడ చైర్మన్ మీ మనిషి, మీకు అవకాశాలు లేదు అని చెప్పి అక్కడ అంటున్నారు. ఇక్కడ ఎట్లా ఇస్తారు అవకాశం చెప్పండి? అక్కడ ఇవ్వనాలు ఇక్కడ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది ఒక వంక, ఇది వంక తప్పించుకునే మార్గం. ఇప్పుడు ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడానికి ఇందా చెప్పినట్టు దేవాలయం లాంటిది అది. మనకు శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. ఒక్కళ్ళు ఉండవాళ్ళు. నేను చెప్తాను, ఓంకార్ గారు ఒక్కళ్ళే, నోములయ్య గారు ఒక్కళ్ళే, నోముల నరసింహయ్య గారు ఆయన అట్లానే పోరాడారు. ఆ తర్వాత వచ్చే తనకేమో మన జయప్రకాష్ నారాయణ గారు, అవును, లోక్సత్తా నుంచి వీళ్ళందరూ ప్రశ్నించిన వాళ్లే కదా. వాళ్ళకి సమయం ఇవ్వలేదా? సమస్యల గురించి మాట్లాడలేదా? ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు. రమేష్ గారు కోపం వస్తే రావచ్చు, ఎందుకంటే ఆయన వాళ్ళ అధికార ప్రతినిధి కాబట్టి వాళ్ళకి అభిమానం ఉండొచ్చు. వాళ్ళ నాయకులు ఏది చెప్తే అదే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు సవాళ్ళు విసురుకున్నారు. వీళ్ళిద్దరు సవాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళిద్దరికి సాధ్యం అవుతుంది? అది సమస్యల గురించి మాట్లాడుకోవాలి. రమేష్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అన్నది ఇప్పుడు ఆయన సవాల్ విసిరారు, మీరు దాన్ని స్పందించారు. మీ ఇద్దరు 10 మందిలో మాకున్న 11 మందిలో ఒకళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఎలాగో స్థానానికి వెళ్ళరు. మిగతా 10 మందిలో నిజంగా ఆయన సవాల్ చేశారు. ఆయన సవాలుకి ఆయన సవాలుకి ముఖ్యమంత్రి రాజీనామా చేయరు కదా. అదే సీటు పట్టుకుని వేలాడతారు లోకేష్ గారు. రమేష్ గారు అది వేరే అంశం. ఒకవేళ ఆయన ఏదన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు లాగా మీరు సాక్ష్యాధారాలను నిరూపించినప్పుడు రాజీనామా చేస్తే ఇంకో వ్యక్తి అక్కడ విద్యాశాఖ మంత్రి అవుతాడు తప్ప మీకైతే ఎవరు కదా. అది క్లారిటీ కదా. జనసేనలో ఉన్న వ్యక్తి, బీజేపీలో ఉన్న వ్యక్తి
విద్యాశాఖ మంత్రి అవుతాడు కానీ మా 10 మందిలో ఎవరు ఆహా, కదా? అలా కాదు, అది అది clarity clarity కాదు, కదా. కాదు, రమేష్ గారు, రమేష్ గారు, కాదు, ఎందుకంటే కాదు, గతంలో కాదు. 23 మందిని ఇప్పుడు తీసుకుని ఎవరు పార్టీ అవునే. మాట్లాడి పార్టీ లేని ఏమండి? మాట్లాడారు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏ అధికార పక్షానికైనా ఏ Yes. ప్రతిపక్షానికైనా మమ్మల్ని వాళ్ళు కొన్నారు, మా వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చే నైతిక హక్కు ఏ పార్టీకి లేదు. ఇది చాలా స్పష్టం. వాళ్ళు తీసుకున్నారు, మీరు తీసుకున్నారు. మేము మంత్రి పదవులు ఎప్పుడు ఇవ్వలేదు అక్కడ. మంత్రి పదవులు మేము ఇచ్చినా మంత్రి లేకపోతే పదవులు మీరు ఎక్కడ తీసుకోవాలి. ఇవ్వలేదండి. 150 ఎంత స్థానాలు- దుర్మార్గం, రాజ్యాంగాన్ని 150 రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి రా- నలుగురిని మంత్రులు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఏమండి? మేము ఎప్పుడు మంత్రి పదవులు ఇవ్వలా. 1978లో రాజశేఖర రెడ్డి గారు ఆవుదోడ గుర్తు మీద గెలిచి హస్తం గుర్తు మీదకి వస్తే మంత్రి పదవి ఇచ్చారు. రాజకీయ భ్రష్టత్వం ఆ రోజే పట్టింది. ఆ రోజే పట్టింది. చెప్పేదండి, ఆ రోజు పార్టీని విలీనం చేశారు. పార్టీని విలీనం చేయలా, పొరపాటు మాట్లాడుతున్నారు. పార్టీని విలీనం చేయలా, పార్టీని విలీనం చేయలా. ఆవుదోడ పార్టీ విలీనం అయిపోయింది. తర్వాత విలీనమైంది. మీరు చేరిన తర్వాత విలీనమైంది. మీరు కావాలంటే అట్లా కాదు. రమేష్ గారు ఒక నిమిషం, ఆయన ఈ పార్టీలో చేరారు అని చెప్పడం హాస్యాస్పదం. ఒక విషయం చెప్తానండి. ద్రోణరాజు గారు చాలా మీరు ఈ రోజున మీరేం చెప్పారు? టోటల్ గా ఆవుదూడ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. నా మాట వినండి. బాట్ల శ్రీరామూర్తి గారు చెప్తానండి. ఆయన చెప్పాల్సిన రికార్డు రమేష్ గారు మీరు మాట్లాడినప్పుడే మాట్లాడాలా, రాజశేఖర రెడ్డి గారి మీద మీరు మాట్లాడినప్పుడే మాట్లాడాలా. రమేష్ గారు ఒకసారి వినండి. మీరు మాట్లాడినప్పుడే మాట్లాడి చెప్పాను. ఇది శ్రావణ